హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే ప్రతిష్టాత్మకమైన సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ కేంద్ర విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పడాల్సిన అవసరం ఏముంది, ఏ సంవత్సరంలో ఏర్పడింది, దీని కూర్పు ఏ విధంగా ఉంటుంది, దీని పనితీరు మరియు దీనిపై ప్రభుత్వ అజమాయిషీ కానీ లేదా ఇతర సంస్థలలో దర్యాప్తు చేయడంలో దీని యొక్క పనితీరు అనేది తెలుసుకుందాం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది 1960 దశకంలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ పెరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి లేదా అరికట్టడానికి, అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెరుగుతున్న అవినీతిని కంట్రోల్ చేయడానికి ఒక సంస్థ లేదా ఒక బాడీ అవసరం ఉంది అని 1962లో నియమించబడ్డ కె సంతానం కమిటీ తెలియజేసింది. సంతానం కమిటీ సిఫార్సుల మేరకు 1964లో ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఏర్పడింది. ఇది ఒక కార్యనిర్వాహక వర్గం. అంటే ఇప్పుడు పార్లమెంట్కి బాధ్యత వహించే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే ఏది అంటే క్యాబినెట్ యొక్క నిర్ణయంతో ఏర్పడిన ఒక సంస్థ. అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా సంస్థగా ఏర్పడింది. 1998లో దీనికి చట్టబద్ధత కల్పించడానికి ఒక ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయి చట్టంగా 2003లో పార్లమెంటులో ఆమోదించబడి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి చట్టబద్ధత అనేది 2003లో వచ్చింది. అయితే ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో ఎవరెవరు ఉంటారు అంటే ఒక చైర్మన్, ఇంకా 2 మెంబర్స్, వీళ్ళ ముగ్గురు ఉంటారు. వీళ్ళ ముగ్గురిని నియమించేది ఎవరు అంటే మన దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి వీళ్ళని నియమిస్తాడు. అయితే రాష్ట్రపతి వీరిని ఏ ప్రాతిపదికన నియమిస్తాడు అనేది చూసుకున్నట్లయితే ఒక హై పవర్ కమిటీ ఉంటుంది. ఒక హై పవర్ కమిటీ సూచన మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తాడు. అంటే రాష్ట్రపతికి ఎవరు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యులు అవ్వాలనేది సూచించడానికి ఒక హై పవర్ కమిటీ అనేది ఉంటుంది. హై పవర్ కమిటీలో ఎవరుంటారు? ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ ప్రభుత్వ అంటే ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్న వారి యొక్క అవినీతిని అరికట్టడానికి. కాబట్టి దీని యొక్క కూర్పులో దీనిలో ఉండాల్సిన సభ్యులు అనేవాళ్ళు జాయింట్ సెక్రటరీ స్థాయి కలిగిన వ్యక్తులని నియమిస్తారు. అయితే వీళ్ళని ఎవరు నియమించాలనేది ప్రభుత్వంలో పాలకపక్షంలో ఉన్న అంటే పాలకపక్ష అధినేత ఎవరు, పార్లమెంట్లో ప్రధానమంత్రి మ్యాక్సిమం, అంతే కదా. అదేవిధంగా హోమ్ మినిస్టర్, వీళ్ళతో పాటుగా ప్రతిపక్షానికి కూడా చోటు కల్పిస్తూ అపోజిషన్ లీడర్, వీళ్ళ ముగ్గురు కలిపి హై పవర్ కమిటీ యొక్క సభ్యులుగా ఉంటారు. అంటే వీళ్ళ ముగ్గురు సభ్యులుగా గల ఒక కమిటీ యొక్క సూచన మేరకు ఈ కమిటీ సూచించిన వ్యక్తులని ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అనేవారు నియమిస్తారు. అయితే ఒక్కోసారి అపోజిషన్ పార్టీ అంటే పార్లమెంట్లో అపోజిషన్గా ఒక పార్టీ గుర్తింపబడాలంటే టోటల్ సీట్స్లో 10% సీట్లు అనేవి వచ్చి ఉండాలి. లేకపోతే అపోజిషన్ లేనట్టు. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఒకటి గుర్తించబడాలంటే మినిమం 10% సీట్లైనా రావాలి. ఒకవేళ పాలకపక్షానికి పూర్తి మెజారిటీ వచ్చి ప్రతిపక్షం లేని పక్షంలో సుప్రీంకోర్టు 2016లో కామన్ కాజ్ అనే ఒక కేసులో ఇచ్చిన తీర్పును చూసుకుంటే ఈ కేసులో ఏం చెప్పిందంటే ప్రతిపక్షం లేనప్పుడు అంటే చట్టబద్ధంగా ప్రతిపక్షం అనేది ఏర్పాటు కాకపోతే పాలకపక్షం కాకుండా అవతల ఇంకా వేరే పక్షం ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క అధినేతని సంప్రదించాలి. అంతేగాని ఇది లేదు అని వదిలేసి వీళ్ళిద్దరూ మాత్రమే నిర్ణయించడానికి వీల్లేదు. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ ఎవరో ఒకరిని ఎంచుకుంటే అతనే అంటే 3వ ఓటు ఉన్నా లేనట్టే. అయితే మరి లాభం లేదు కాబట్టి ఇలా కాదు, 3 out of 3 ముగ్గురు కలిపి ఎవరిని ప్రతిపాదిస్తే వాళ్ళే ఉంటారు. అంటే
ఏ ఒక్కరు వీటో చేసినా, అంటే ఇతను వీటో చేసినా, ఇతను వీటో చేసినా, ఇతను వీటో చేసినా, ఈ 3 పదవుల్లో ఉన్న ఎవరు వీటో చేసినప్పటికీ ఆ ఎంపిక అనేది చెల్లనేరదు. అంటే వీళ్ళు ముగ్గురు యొక్క ఏకాభిప్రాయంతో మాత్రమే కమిషన్ సభ్యులను ఎంచుకుంటారు. అయితే కేంద్ర విజిలెన్స్ కమిషన్ అధికారాలు మరియు విధులు ఏంటి, అదేవిధంగా దీని అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది? అధికారాలు ఏంటి, విధులు ఏంటి అనేది చూసుకున్నట్లయితే దీనికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలన్నీ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కలిగి ఉంటాయి కాబట్టి వీళ్ళు జారీ చేసిన ఆజ్ఞలు సివిల్ కోర్టు డిగ్రీతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు విచారణలో ఏదైనా కేసు అంటే అవినీతి కేసు విచారణలో సిబిఐ యొక్క సహకారాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా సిబిఐ విచారిస్తున్న అన్ని కేసుల్ని పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసులు, వీళ్ళపై కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, అంటే ఎవరైనా అవినీతికి పాల్పడినా, ఏదైనా అక్రమాలకు పాల్పడినా, వాళ్ళ జాబ్ చార్ట్ ఉల్లంఘించంటే ఇప్పుడు మనకు ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి సిసిఎల్ రూల్స్ అనేవి ఉంటాయి. వాళ్ళ రూల్స్కి విభిన్నంగా చట్టాన్ని మీరి ప్రవర్తించినట్లు ఎటువంటి అవినీతి అభియోగాలు ఉన్నప్పటికీ వాటిని విచారిస్తుంది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది సిఫార్సు చేసేది కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. అదేవిధంగా రాష్ట్ర విజిలెన్స్ కమిషన్లని, రాష్ట్రంలో ఉన్న విజిలెన్స్ కమిషన్ అంటే స్టేట్ విజిలెన్స్ కమిషన్స్ ఉంటాయి, వీటిని అజమాయిషీ చేస్తుంది కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది 1988లో ఉన్న చట్టం ఆధారంగా, అంటే అవినీతి నిరోధక చట్టం 1988 ఆధారంగా ఈ సిబిఐ అయితేనేమి, సివిసి అయితేనేమి కేసులు నమోదు చేస్తుంటాయి. అయితే విజిలెన్స్ కమిషన్కి క్రిమినల్ కేసులు నమోదు చేసే అధికారం లేదు. క్రిమినల్ కేసులు ఇది నమోదు చేయలేదు. సివిల్ కేసు అంటే ఎవరి మీద కేసు కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ, మంత్రిత్వ శాఖల్లో కానీ, మంత్రుల పైన కానీ వచ్చిన అన్ని అవినీతి అభియోగాలను, ఆరోపణలను విచారణ చేసేయడానికి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీని అధికార పరిధి చూసుకుంటే ఇప్పుడే చెప్పాము, కేంద్ర మంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్న ఆల్ ఇండియా సర్వీసులు, అదేవిధంగా సెంట్రల్ సర్వీసులు అంటే ఇప్పుడు బ్యాంకులు కానీ, ఈ ఇన్సూరెన్స్లో జిఎం హోదా కలిగిన వ్యక్తులు, ఆ పై వ్యక్తుల్ని ఇది విచారిస్తూ ఉంటుంది. అయితే మనకి జాయింట్ సెక్రటరీ హోదా కన్నా దిగువన ఉన్న వారిని నేరుగా విచారించవచ్చు, వాళ్ళకి నేరుగా ప్రొసీడింగ్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ జాయింట్ సెక్రటరీ పరిధి పైన ఉన్న వాళ్ళకి సంబంధిత హెచ్ఓడి అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, శాఖాధిపతులు అనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మైనింగ్స్ ఉన్నాయనుకోండి, మైనింగ్ శాఖాధిపతి ఉంటారు, వాళ్ళ అనుమతి తీసుకునే జాయింట్ సెక్రటరీ పైబడిన వ్యక్తికి పైన చర్యలకి ఉపక్రమించాలి. అంటే జాయింట్ సెక్రటరీ పైబడిన హోదా గల వ్యక్తులపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చర్యలకు ఉపక్రమించాలంటే ముందు శాఖాధిపతుల యొక్క అనుమతి అనేది అవసరం ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన వెబ్సైట్లో అత్యంత అవినీతి పరులైన ఉద్యోగుల లేదా దేశంలోనే అత్యంత అవినీతి పరులైన వారి జాబితాని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తన వెబ్సైట్లో ఉంచడం జరుగుతుంది. అంటే దాని ద్వారా దీని యొక్క పనితనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేశంలో అత్యంత అవినీతి చేసే వాళ్ళ యొక్క లిస్ట్ అనేది దీని వెబ్సైట్లో ఉంచుతూ ఉంటుంది. అదేవిధంగా తనకు తానుగా ఆర్టీఐ పరిధిలోకి వస్తానని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చెప్పడం ద్వారా ఇది కేంద్ర సంస్థలలో అవినీతి నిర్మూలించడంతో పాటు అంతర్గతంగా తనలో కూడా పారదర్శకతను పెంచుకోవడానికి సంకేతం ఇచ్చింది. అదేవిధంగా 2004లో విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ అంటే దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే అప్పట్లో ఒక న్యూస్ రిపోర్టర్ అనే ఒక ఆయన చనిపోయారు అన్నమాట. ఎందుకంటే చంపబడ్డారు. అంటే
అవినీతి చేసిన వారిని పట్టుకోవడం ఎంత ముఖ్యమో, ఎవరైతే పట్టుకోవడానికి సహకరిస్తున్నారో విజిల్ బ్లోయర్ అంటే అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చాడనమాట. అలా ఎవరైతే చట్టాన్ని గౌరవించి చట్టానికి, దేశానికి, రాజ్యానికి సహకరిస్తారో వారిని రక్షించే యొక్క బాధ్యత కూడా విజిలెన్స్ కమిషన్ మీద ఆధారపడిందని విజిలెన్స్ కమిషన్ భావించి ఈ విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే తదుపరి ఎవరైతే మనకి అవినీతి మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, లేకపోతే అవినీతిని అరికట్టడానికి పోరాడుతున్నారో వారిని రక్షించుకోలేకపోతే దీని ఎగ్జిస్టెన్సీ దెబ్బతింటుంది. అంటే అవినీతి పరులకు శిక్ష పడడం ఎంత ముఖ్యమో, వాళ్ళని పట్టుకోవడం ఎంత ముఖ్యమో, వీళ్ళని పట్టుకోవడానికి రాజ్యానికి హెల్ప్ చేసే వాళ్ళని రక్షించడం కూడా అంతే ముఖ్యమని ఈ విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ అనే ప్రక్రియ ద్వారా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రజల్లో అవినీతికి వ్యతిరేకంగా వాళ్ళకి మోటివేట్ చేయడం, అదేవిధంగా అవినీతి ఒక సంస్థాగత లేదా వ్యక్తిగత స్థాయిలో, ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి దేశ అభివృద్ధి మీద కానీ, వ్యక్తిగత సామాన్యుల యొక్క వ్యక్తిగత పురోగభివృద్ధిపై కానీ ఎటువంటి ప్రభావం చూపుతుంది, దేశ ఆర్థిక వ్యవస్థపై కానీ, దేశంలో జరుగుతున్న అంటే ఒక ఇద్దరు ముగ్గురు డిఫాల్టర్స్ కానీ ఇలాంటి అవినీతి పరులు కానీ ఉండడం వల్ల దేశంలో పెట్టుబడులు రాకపోవడం అనేక ఇంపాక్ట్స్ ఉంటాయి. వీటన్నింటినీ అంటే సామాన్యులకి రాజ్యాంగంపై నమ్మకం పోవడం కానీ ఇటువంటివి జరగకుండా ఉండడానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ప్రయత్నిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్లో తను చేసిన పనులతో పాటుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, వాటి ద్వారా ఏర్పడిన ఏమన్నా డెఫిసిట్స్ ఏమైనా ఉన్నా, అంటే ఇప్పుడు ఏదైనా విధానపరమైన నిర్ణయాల్లో అవకతవకల వల్ల అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్నా, ఒకవేళ జరిగిన ఏదైనా విధానపరమైన నిర్ణయాల్లో అటువంటి వాటిని కూడా ఎత్తి చూపుతుంది ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఇది నేరుగా రాష్ట్రపతికి తన నివేదికను సమర్పిస్తుంది. రాష్ట్రపతి దీన్ని ప్రభుత్వం ముందు ఉంచి ప్రభుత్వం చేసిన సూచనలు ఏదో సిఫార్సులు అంటే వీళ్ళు ఇచ్చిన నివేదికకి తగు చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం. వీళ్ళు ఇచ్చిన నివేదిక తదనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు రెండు కలిపి పార్లమెంటు ముందు మళ్ళీ రాష్ట్రపతి ఉంచుతారు. ఇది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క నివేదికకు ఉన్న ప్రాముఖ్యత. అయితే విజిలెన్స్ కమిషన్ యొక్క పనితీరులో ఉన్న పరిమితులు చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పుకున్న జాయింట్ సెక్రటరీ కన్నా పైబడిన హోదాలో ఉన్న వ్యక్తులపై అవినీతికి పాల్పడ్డాలనే అభియోగాలు ఉంటే చర్యలు తీసుకోవడానికి సంబంధిత శాఖాధిపతుల పర్మిషన్ అనేది ఉండాలని చెప్పుకున్నాం. అదేవిధంగా సివిసిలో సుమారుగా 300 మంది మొత్తం ఉద్యోగులు ఉంటే మొత్తం కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలు, అదేవిధంగా 1500కు పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అన్నింటిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సివిసి పరిధిలోకి వస్తారు. వీళ్ళందరినీ ఈ 300 మందితో హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అదేవిధంగా దీనికి దర్యాప్తు సంస్థ అంటే విజిలెన్స్ కమిషన్కి దర్యాప్తు కోసం సిబిఐ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంతేగాని దీనికి స్వతంత్ర దర్యాప్తు చేసుకోవడానికి మెన్ లేరు. ఏదైనా సిబిఐకి అప్పచెప్పాలి. అదేవిధంగా సిబిఐకి ఇన్వెస్టిగేషన్కి కేసులు అప్పచెప్తూ ఉంటుంది, కానీ సిబిఐ నుంచి సంబంధిత పత్రాలు కానీ ఏమైనా తిరిగి పొందే అధికారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి లేకుండా పోయింది. ఇది ఒక డ్రాబ్యాక్ లాగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నాం, క్రిమినల్ కేసులు పెట్టే అధికారం కూడా మన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి లేదు. ఇటువంటి పరిమితుల వల్ల మనకి ఏమంటారు దాన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యొక్క పనితీరు మీద ప్రభావం అనేది పడుతూ ఉంటుంది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం అంటే దీన్ని ఎంపిక చేసుకునే హై పవర్ కమిటీలో పాలకపక్షానికి చెందిన ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు. కాబట్టి ఎంపికల మెజారిటీ పాలకపక్షం కాబట్టి ఈ విజిలెన్స్ కమిషన్ అనేది పాలకపక్షానికి అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉందనే విమర్శలు ఉన్నాయి. అది మనకి అదేవిధంగా వీళ్ళ నియామకంలో కేవీ చౌదరి నియామకంలో కానీ 2011లో అప్పటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ నియామకం కానీ వివాదాస్పదం అయ్యాయి. ఇటువంటివి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పరిమితులుగా చెప్పుకోవచ్చు. దీనికి మనం సూచించే సూచనలు ఏంటి అంటే, దీన్ని ఇంకా బెటర్గా చేయడానికి ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఎవరైనా రాజ్యాంగ నిపుణులు కానీ ఎవరైనా చేసి ఉన్నారా అంటే, దీనికి చట్టబద్ధత ఉంది. అంటే ఇది ఒక చట్టం చేత ఏర్పడింది కాబట్టి చట్టబద్ధత ఉంది అంటున్నాం. 2003లో దీనికి చట్టబద్ధత లభించింది. కానీ ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. రాజ్యాంగబద్ధ సంస్థ అయి ఉంటే ఇది రాజ్యాంగ సంస్థ కాదు. ఇప్పుడు కాగ్ ఉంది, అది రాజ్యాంగబద్ధ సంస్థ. అలాగే ఎలక్షన్ కమిషన్ ఉంది, ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇలాగా దీనికి కూడా రాజ్యాంగ పద్ధత కానీ ఉన్నట్లయితే, అంటే రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో దీన్ని చేర్చి రాజ్యాంగ పద్ధతి కల్పిస్తే ఇంకా బెటర్గా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా దీనికి
సొంతగా వనరులు కానీ బడ్జెట్ అంటే సొంత బడ్జెట్ కేటాయించడం, అదేవిధంగా దీనికి సొంత మెన్ అంటే ఎంప్లాయీస్ అంటే సిబిఐ మీద ఆధారపడుతుందని చెప్పుకున్నాం. అలా కాకుండా ఓన్డ్ మెన్ ఉంటే అంటే సొంత సిబ్బందిని కలిగి ఉంటే సిబిఐ మీద ఆధారపడక్కర్లేదు. దీని స్వయం ప్రతిపత్తి మరింత పెరుగుతుంది. అదేవిధంగా దీనికి ప్రత్యేక పరిశోధన బృందం అంటే అదే సిబిఐ కాకుండా దీన్నే ఒక ప్రత్యేక పరిశోధన బృందం కింద దీనికి మెన్ ఇవ్వడం, అదేవిధంగా దీనికి ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా దీని యొక్క స్వయం ప్రతిపత్తిని మరియు దీని యొక్క ప్రాధాన్యతని మరింత పెంచినట్లు అవుతుందని నిపుణులు చెప్తున్నారు. అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేక మంది అవినీతి ఆరోపణలని నిరూపించడం జరిగింది. మనకు ఇది ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దీని చరిత్ర చూసుకుంటే దీని పనితీరు బాగానే ఉన్నప్పటికీ ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేసి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రాజ్యాంగబద్ధత కల్పించడం కానీ లేదా సొంతగా దానికి వనరులు లేదా వనరులు కల్పించడంతో పాటు దానికి మెన్ అంటే 300 మంది మొత్తం ఇండియా త్రూ అవుట్గా అవినీతి కేసులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతాధికారులపై దృష్టి సారించడం అంటే కష్టసాధ్యం. కాబట్టి దీనిపై కూడా కేంద్రం ఆలోచిస్తే ఇది ఇంకా ఫ్రూట్ఫుల్గా రిజల్ట్స్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.